హలో అందరికీ. దుబాయ్లో నా ట్రావెల్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు ఈరోజు చూపిస్తాను. నేను ఉండేది బుజ్మన్ మెట్రో స్టేషన్లో అండ్ ఆఫీస్ వచ్చేసి బిజినెస్ బే. ఆల్మోస్ట్ 7 స్టాప్స్. పక్కన రోడ్ చూడొచ్చు కదా, సూపర్గా ఉంటుంది. 14 లైన్ రోడ్డు, స్పోర్ట్స్ కార్ కూడా భలే వెళ్తూ ఉంటుంది. నేనైతే మెట్రో స్టేషన్ వచ్చేసినాను, మధ్యలో స్టాప్స్ అన్ని స్కిప్ చేసినాను మీకు చూపిద్దామనేసి పిన్న. దుబాయ్లో మెట్రోలో వచ్చేసి చాలా క్రౌడ్ ఉంటుంది 9 to 6 అయితే. అది కూడా బిజినెస్ పే వచ్చేసి మెయిన్ ఏరియా, అన్ని ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. సో నా షిఫ్ట్ వచ్చేసి 11 to 8, సో అందుకే మీకు తక్కువ క్రౌడెడ్గా ఉంటుంది. లేదంటే చాలా క్రౌడెడ్ ఉంటుంది. 3 to 4 మెట్రోస్ వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు ఆన్ బోర్డ్ చేసేప్పుడు. దుబాయ్లో సేమ్ బెంగళూరులో ఎలా ఉండిందో మెట్రో కార్డ్ లాగా ఇక్కడ కూడా మాకు నోవెల్ కార్డ్ అనేసి ఉంటుంది. గోల్డ్ నోవెల్ కార్డ్, సిల్వర్ నోవెల్ కార్డ్. నాదైతే సిల్వర్ నోవెల్ కార్డ్. గోల్డ్ అయితే సపరేట్ క్యాబిన్ ఉంటుంది, అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. దుబాయ్ స్టేషన్, మెట్రో స్టేషన్స్ చూడండి ఎంత బాగుంటుందో. పిల్లర్స్ అయితే సూపర్, నీట్గా ఈవెన్గా ఉంటుంది, ఎక్కడ అన్ఈవెన్గా ఉండదు. మళ్ళీ ఎలివేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటుంది. ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే ఈ బస్సు ఆన్ బోర్డ్ చేయాలి ఇప్పుడు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ నోవెల్ కార్డ్ బస్సుకు కూడా. సో ఇక్కడ టికెట్ కలెక్టర్ ఉండదు. మనం ఆన్ బోర్డ్ చేసేప్పుడు చెక్ ఇన్ చేయాలి, చెక్అవుట్ చేయాలి, ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది. ఈవినింగ్ అయితే చూడండి, నేను అప్పుడు ఆల్మోస్ట్ 9 అయిపోయింది, అందుకే మీకు ఎలా ఉంది. 6 o'clock వస్తే ఇక్కడ ఉంది కదా గ్రిల్స్, సేమ్ స్నేక్ అండ్ ల్యాడర్ లాగా ఎలా జిగ్జాగ్ చేయాలో అలా జిగ్జాగ్ చేయాలి. చాలా క్రౌడెడ్ ఉంటుంది. లోపల కూడా స్టాప్ చేసేస్తారు చాలాసార్లు. ఈ వ్యూ వచ్చేసి గోల్డెన్ క్యాబిన్ వ్యూ చూడండి. మీకు ఒకసారి చూపిద్దామని లోపలికి వచ్చినాను. ఇక్కడ దుబాయ్ మెట్రోస్లో డ్రైవర్ ఉండదు, ఇట్స్ ఆటోమేటెడ్ మెట్రోస్. సో ఎక్కడ ఏ మెట్రోలో కూడా మీకు డ్రైవర్ ఉండరు. ఈవినింగ్ అయితే వ్యూ అద్దిరిపోతుంది అబ్బా. ఆ సన్సెట్ లైట్కి, టాల్ బిల్డింగ్స్ రిఫ్లెక్షన్స్కి అయితే సూపర్గా ఉంటుంది. మీరైతే దుబాయ్కి రావాలంటే ఇవన్నీ ప్లాన్ చేసుకొని రావాలి, ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది.